చెప్పారు, ఒక్కసారి మీ అందరి ముందు తీసుకురావాలని చెప్పి తనకు నిన్న కాల్ చేసి వాళ్ళు ఇప్పుడు కూడా కాల్ చేశారు, 2 minutes లో వస్తానన్నారు. ఫండ్స్ తో కూడుకున్నది కదండి, ఫంక్షన్ శాంక్షన్ చేయించే వరకు నా బాధ్యత. శాంక్షన్ అయ్యింది. ఎక్కువ ఒక్కరిని ఇస్తారు అంతే మాక్సిమం అన్నమాట. అదే అంతా క్లీన్ చేయించేస్తారు, మొత్తం క్లీన్ చేపించేసి మొత్తం ఇక్కడ గ్రీనరీ పెడతాం. ఏవేవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఒక ప్యాచ్ ఆఫ్ వర్క్ వస్తుంది అక్కడ ఇక్కడ. అదే ఎవరు అన్న మీరు ఒకసారి అదే ఇదంతా క్లీన్ చేస్తారని చెప్తున్నారు. క్లీన్ చేసి సివిల్ వర్క్స్ అయ్యాక ఫస్ట్ సివిల్ వర్క్స్ జరగాలి, ఎందుకంటే గ్రీనరీ పాడైతుంది. సివిల్ వర్క్ స్టార్ట్ చేస్తారు. కాంట్రాక్టర్ తో మాట్లాడాను, మీకు ఆయన నెంబర్ కూడా ఇస్తాను, ఎవరు ఇంజనీర్ నెంబర్ ఇస్తాను, మీరు యూ కెన్ టాక్ టు దట్ రంజిత్ అని వస్తుంది. అవును, సో ఆ సొల్యూషన్ ఇంకా సివిల్ ఇంజనీర్ వాళ్ళు చూడాలి. నమస్తే అండి, నేను హుడా పార్క్ లో ఉన్నానండి. నా వెంబడి అంతా రెసిడెంట్స్ అందరూ ఉన్నారు ఇక్కడే. అయితే మనకి ఇక్కడ వర్క్స్ శాంక్షన్ అయ్యాయి కదా, సివిల్ వర్క్స్ కి ఎప్పుడు చేస్తారు పనిని? ఆల్రెడీ ఏజెన్సీస్ ఫైనల్ అయింది మేడం. ఒక 2 to 3 days లో వర్క్ గ్రౌండ్ అవుతుంది మేడం. 2 నుంచి 3 రోజులలో. 2 నుంచి 3 రోజులు. ఓకే, విల్ టేక్ మోర్ 15 days అనుకుంటాం, కానీ పని అయితే స్టార్ట్ అవుతుందా అండి? 100% అవుతుంది మేడం. మాక్సిమం 3 రోజులనే స్టార్ట్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆయన నెంబర్ కూడా ఇస్తాను. లెక్క